Welcome to Joel Kirthan. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క శక్తి సమయంలో మీ ముందుకు మంచి వర్తమానం తీసుకురావడం జరిగింది. అదేమండి, చూద్దాం. పరిశుద్ధ లేఖనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ యొక్క హింసతో, అనేకమైన శ్రమలతో, ఇబ్బందులతో, ఇరకలతో, నానా విధమైన శ్రమలతో నివసిస్తూ యేసు ప్రభు నమ్ముకున్నందుకు నాకు ఇలాంటి బ్రతుకు, ఇలాంటి శ్రమ, ఇలాంటి మాటలు అనుకుంటున్నావా? అయితే ప్రియ దేవుడి కుమారుతే, ఈ యొక్క మాటలు ఏదో మూలంగా మీకు వినిపిస్తూ ఉన్నాడు దేవుడు గ్రహించండి. యేసు ప్రభు వారి వాళ్ళ ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన ఐదుగురిలో నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులని ఆయన మాట్లాడగలుగుతూ ఉన్నారు. అయితే ఈ రోజుల్లో నేను అనుకున్నట్లుగా అనేకమైన హింసలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకట్లు, ఆర్థిక సమస్యలు, ఇతర బాధలు, అనేకమైన శోధనలు, శ్రమలు నాకు ఉన్నాయని అనుకుంటూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఈరోజు నన్ను బాధపడగలి. ఎందుకంటే నేను నిమిత్తం హింసించబడతారు ధన్యులు. యేసు ప్రభువును నమ్ముకున్నందుకు, దేవాది దేవుని నమ్ముకున్నందుకు అనేకులు అవహేళనగా మాట్లాడుతున్నారా? దూషణకరంగా మాట్లాడుతున్నారా? వ్యతిరేకకరంగా మాట్లాడుతున్నారా? వాటిని పట్టుకుని నడుస్తూ ఉన్నారా? చింతించవద్దు, దేవుని తోడై ఉన్నాడు. ఇది మరి చెప్పాల్సుకుంటూ ఉన్నాను. రెండవది, అదే మత్తయి సువార్త అదే 5వ అధ్యాయం 11-12 వచనాలు పరిశుద్ధ లేఖనంలో చూడగలిగితే ఏ రీతిగా రాయబడి ఉన్నాయి? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలుగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించి, పరలోకమందు మీ ఫలము పాలించబడును. దేవాలయంలో అనేక ప్రసంగంలోనే, అదే అధ్యాయంలోనే మాట్లాడగలుగుతున్న మరొక మాట, నా నిమిత్తము ప్రజలు నిందిస్తారు, అవమానిస్తారు, అవహేళనగా మాట్లాడతారు. మీరు దానికంతా చింతించకండి, బాధపడకండి. ఎందుకంటే మీ ఫలము పరలోకంలో అధికమైపోతుంది. ఈరోజు అనేకమైన ప్రజల చేత నువ్వు నిందించబడుతూ ఉన్నావా? అనేకమైన మాటల చేత అవమానించబడుతున్నావా? దేవుని నిమిత్తం, యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం, దేవుని నిమిత్తం హింసించబడుతున్నావా? అనేకమైన మాటలు పొరుగు వారితో, నీ అన్నవారితో, నా అన్నవారితో, పక్కింటి వారితో, ఎదురింటి వారితో, ఊరిలో ఉన్న
నువ్వు అవమానపరచబడుతూ ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? దయచేసి ఈ మాట నీకోసం. ఆ నిందకు వచ్చినప్పుడల్లా నీ బలం అధికమవుతుంది. నేను హింసించేటప్పుడల్లా పరలోకముల యొక్క బలము అధికమవుతుంది అన్నమాట. ఏ దినమున శరణు మరవద్దు. ఎవరైతే నేను అవహేళనగా మాట్లాడతారో, ఎవరైతే నేను నిందగా మాట్లాడతారో, తృణీకరించి మాట్లాడతారో వాళ్ళని నువ్వు థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే నా పరలోకంలో కాబట్టి వాళ్ళ కారణం. నా పరలోకంలో అధికంగా హెచ్చించబడుతున్నామంటే వాళ్ళ కారణం. ఈనాడు దేవుని నిమిత్తం హింసించబడుతున్న నువ్వైనా, దేవుని నిమిత్తం హింసించబడుతున్న దేవ సేవకులైనా, ఈ లోకంలో దేవుని నిమిత్తం హింసించబడుతున్న ఎవరైనా పరలోక రాజ్యం స్వతంత్రించుకునే వారై ఉంటారు. పరలోక రాజ్యంలో ధన్యవాదాలు పెంచుకునే వారై ఉంటారు. పరలోక రాజ్యంలో పరలోక పొందుకునే వారై ఉంటారు. నాకే మనలో అనేక కలిగి ప్రశ్న, దేవాది దేవుని నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఈ శ్రమ? యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాను కదా, నాకెందుకు ఈ బాధలు? అనేక ఊహలు, ఉద్దేశాలు, తలంపులు, యోచనలు, ఆలోచనలు దినదినానికి పెరుగుతూ ఉంటాయి. అది ప్రియ నేస్తమా, నేను అవమానపరిచినప్పుడల్లా, దేవుని నిమిత్తం హింసించబడినప్పుడల్లా, దేవుని నిమిత్తము కృంగిపోయినప్పుడల్లా, దేవుని నిమిత్తం అనేక దృష్టి చేయనప్పుడల్లా పరలోకంలో సంపాదించుకున్న విషయం మర్చిపోకు. ఆశీర్వాదం మర్చిపోకు. శ్రమల వెనుకున్న ఆశీర్వాదం నీకు వస్తున్న నిందలే. శ్రమలున్న వెనుకున్న ఆశీర్వాదం నీకు వస్తున్న అనేకమైన దేవుని గురించి పవిత్రమైన మాటలే. ఈ రోజున నాకే ఎంత ఇష్టం, నాకే ఎన్ని బాధలు, ఇబ్బందులు, ఇరుకట్లు, అపాయాలు, తెగుళ్ళు, ఆర్థికమైన పరిస్థితులు, అనేకమైన జన సమూహం నా మీద పడుతూ ఉన్నారే అని చింతిస్తూ ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను తీర్చబడుతుంది కాబట్టి దేవుని నిమిత్తం నీ బంధువుల దగ్గరైనా, నీ మిత్రుల దగ్గరైనా, నీ స్నేహితుల దగ్గరైనా, మరి ప్రపంచంలో ఏ నలుగురు వలనైనా నువ్వు హింస పొందితే నీకున్న ఆశీర్వాదం ఈ ఆశీర్వాదంలో బ్రతుకోవాలి, ఈ మేళలో బ్రతుకోవాలి, ఈ మేళలో బ్రతుకోవాలి. ఇలాంటి మేళను మనం పొందుకునే వాళ్ళలో కృంగిపోకో. ఎవరో ఒక మాట్లాడాలని అన్నారని మొక్కు జరిగిన వ్యక్తి ఒక మాట అన్నారని కృంగిపోకు. దేవుడు లీనం కాదు, దేవుడు లీనమే బ్రతుకు. దేవుని నుంచి వేరుగా బ్రతకాలంటే కాదు, దేవుని నుంచి వ్యతిరేకంగా బ్రతకాలంటే
జీవితం నలుగురు చుడుకుతూ యావత్తులో మన ఆజ్ఞలను పరిశుద్ధ లేఖనమును గైపడే వారిగా ఉండాలి. ఈనాడు నీ కీడు అపాయాలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకట్లు, అనేకమైన హానికరమైన సమయములు వస్తున్నాయి. నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. శ్రమ ఎందుకు రాబోతుందంటే మరొక రెఫరెన్స్ చూడండి. యాకోబు మొదటి అధ్యాయం 2వ వచనం ఏ రీతిగా తెలుస్తూ ఉన్నాయి. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం ఎంచుకునుడే. ఈనాడు నీ పరీక్ష, శోధన, నీకు అనేకమైన బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు వస్తున్నాయంటే, రాగలుగుతూ ఉన్నాయంటే అది నీ యొక్క విశ్వాసం తగినది. నీ విశ్వాసం అది. నువ్వు దేవుని పట్ల విశ్వాసంగా ఉంటే శ్రమలు రాగలుగుతాయి. అయితే శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసం విడిచేద్దామంటే కాదు, మరింతగా నీ యొక్క ఆయుధాన్ని వదలు పట్టుకోవాలి. ఏ ఆయుధం అంటే ప్రార్థన అనే ఆయుధం, ఏ ఆయుధం అంటే దేవుళ్ళు నడిచే ఆయుధం, ఏ ఆయుధం అంటే బైబిల్ చదివే ఆయుధం. మరింతగా ఏ ఆయుధానికి నువ్వేం చేసుకోవాలంటే వదలు పెట్టుకోవాలి. నీ శ్రమలు వచ్చినా, పరీక్షలు వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా నువ్వు ఓర్పును నీలో పుట్టాలని అవి రాగలుగుతూ ఉన్నాయి. ఒక నిరీక్షణ నీలో రాగలని వస్తూ ఉన్నాయి. ఆవిడని తలంచుకో, ఆవిడ భయపడకో, ఆవిడ మీద నువ్వు ఇబ్బందిగా కనుక ఊహించుకోవద్దు. ఎవడని ఏమి చేయలేదు. దేవాది దేవుడిని పక్షముడుగా మానవులు ఎందుకుందని అనుకుంటే, మానవులు ఎన్ని మాట్లాడితే ఏంటి? నాడు నీ పరీక్షలు, అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకట్లో ఉన్నావంటే నీకు విశ్వాసం ఎక్కువ ఉందని, నీకు ఒక ఓర్పు పుట్టాలని, ఒక నిరీక్షణ కలగాలని రాగలుగుతూ ఉన్నాయి. అయితే నీ దేవుడు చేసేవాడా అంటే, నువ్వు నేను నమ్ముకున్న దేవుడు, నువ్వు విడిచినా నేను విడిచే దేవుడు కాదు. నువ్వు మర్చినా, నేను మర్చినా నన్ను ఆయన మర్చే దేవుడు అసలు కానే కాడు. మూడవది, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. అది యాకోబు, అదే యాకోబులోనే 1వ అధ్యాయంలోనే 12వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువును తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఏ శోధనలో, ఇబ్బందులు, ఇరుకట్లు, ఇలాంటి క్రియలు ఎందుకని ఇదివరకు చెప్పిన రీతి నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఇవన్నీ రాగలిగితేనే జీవ కిరీటం దయచేయబోతాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇవన్నీ సహించగలిగితే, నువ్వు ఇవన్నీ నువ్వు ఓర్చుకోగలిగితే, ఇవన్నీ నువ్వు నీ హృదయంలో అణిచివేసుకుని దేవునిలో ఏకమై బ్రతికితే జీవ కిరీటం పొందుకోబోవడానికి ఈ పరీక్షలు, శోధనలు, ఈ హింసలు, ప్రియా దేవుని కుమారుల ఈ యొక్క మాటలు వింటున్నా దేవుని సంగమ, ఈ రోజున శ్రమలంటే, ఇబ్బందులంటే, శోధనలంటే, ఇరుకట్లంటే
అది నీ ఆశీర్వాదం, జీవ కిరీటం నీకు దయచేయడానికి యేసుప్రభువు వారు ఇస్తున్న వరము ప్రజలు అంటున్న అవమానాలే నీకు వెనుకున్న ఆశీర్వాదాలుగా మారిపోతూ ఉన్నాయి. దీని జీవితంలో నువ్వు ఉంచుకో, నేను జీవితంలో ఇది రాసి పెట్టుకో. ఈ కార్యం జరుగుతుంది. నువ్వు అవమానం పొందిన స్థలంలో ఆయన తలెత్తేవాడుగా, శత్రువుల మధ్య ఆయన విందు ఏర్పాటు చేసేవాడుగా ఉంటాడని బైబిల్ లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. నాడు అనేకులు హింసకు ఉంది, అనేకమైన శ్రమల్లో, ఇబ్బందులు, ఎరుకట్లలో ఉన్నామని బాధపడకండి. నాకు ఇన్ని శ్రమలు, ఎప్పులు, ఇలాంటి ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకట్లని అసలు యోచించకండి. జీవ కిరీటం పొందబోతావు. శ్రమలు వెనుకున్నా, హింసలు వెనుకున్నా ఆశీర్వాదం, జీవ కిరీటం. దీన్ని తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా శ్రమలలో నడిచేవారుగా ఉంటాడు. దీన్ని తెలిసిన ప్రతి వ్యక్తి కూడా దేవుడిలో నిలిచేవారుగా ఉంటారని ఈ యొక్క వీడియో మూలకం ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని కుమార్తె కుమారులారా, నా సహోదరి సహోదరులారా, ఈనాడు మీరు భయపడుతూ ఉంటే శోధనలని, అనేకమైన ఇబ్బందులు, ఇరుకట్లు, అపాయాలని మీరు కానీ బాధపడుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే, ఈనాడు ఆ బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకట్లన్నీ కూడా మర్చిపోయి దేవుళ్ళు మహా ఆనందంగా ఎంచుకొని నడుచుకునండి. ఆ శోధనలు నాకు మహా ఆనందం అని ఎరగండి. ఈ శోధనలు నాకు ఆశీర్వాదాలని ఆనందించండి. నీ వెనుక రాబో ఆశీర్వాదాన్ని నువ్వే చూడగలుగుతావు. నీ వెనుక రాబో దీవెనలు నువ్వే చూడబోతావు. నీ వెనుక రాబో ఈ మేళ్ళు నువ్వే చూడబోతావు. ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే నువ్వు ఆ మేళ్ళు కాదని కీడులకు, హింసలకు, అనేకమైన శోధనలకు పాలుడవైతేనే జీవ కిరీటం నీకు అనుగ్రహిస్తుంది. శ్రమలని, ఇబ్బందులను, ఇరుకట్లని నువ్వు కృంగిపోకు. నీ వెనుక జీవ కిరీటం ఉంది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించు. దీని పట్ల మోషే కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అది రెఫరెన్స్ తో నేను ముగిస్తూ ఉన్నాను. లాస్ట్ రెఫరెన్స్ అది ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 24వ వచనంలో ఆ స్థలంలో మోషే ఈ రీతిగా మాట్లాడి పెద్దవాడైనప్పుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న ధనము కంటే ఈ యొక్క నిందలో అవమానాలే, దేవునిలో ఉన్న ఈ యొక్క నిందలో అవమానాలే గొప్పవని ఆయన మోషే గారు మాట్లాడుతున్నట్లుగా ఈ రాజ్యానికి, ఈ యువరానికి కుమారుడు ఉన్నాడు కన్నా ఈ హింసను, నిందలు పొందుకునేది గొప్పది అని మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాము. రోజున నోడ నిందలు, అపాయాలు, హింసలు అని నీలోని బ్రతుకులోని యొక్క జీవితంలో ఉంటే చింతించవద్దు, భయపడవద్దు. నీ పక్షిన దేవుడున్నాడు. జయించు, ముందుకు వెళ్ళు, జీవ కిరీటం పొందుకో.